హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. ఈరోజు మీతో షేర్ చేసుకునేది ఎగ్లెస్ వీట్ ఫ్లోర్ బనానా కేక్. ఈ కేక్ని చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. చలో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఈ ఎగ్లెస్ బనానా కేక్ అంటే ఎస్పెషల్లీ ఈ కేక్లో మనము బనానా వేసుకుంటాము. ఈ బనానాస్ వచ్చేసి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 2 అయితే సరిపోతాయి. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ వీట్ ఫ్లోర్కి ఈ 2 బనానాస్ తీసుకుంటున్నాను. ఆ బనానాస్ ఎలా ఉండాలి అంటే బాగా మాగుండాలి. సో చూసారు కదా, పండు ఈ విధంగా మనకు మచ్చలు వచ్చిన తర్వాతనే యూస్ చేయాలి. మరి కచ్చగా ఉంటే టేస్ట్ అనేది బాగోదు. సో ఇలా మనము బనానాని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక బౌల్లో. ఈ కేక్ స్పెషాలిటీ ఏంటి అంటే మనము మైదా కాకుండా వీట్ ఫ్లోర్ అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి, అండ్ అలాగే ఫ్రూట్ కూడా ఒరిజినల్గా అంటే మనం బనానాను వేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ యాజ్ వెల్ యాజ్ సో టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మనము బనానాస్ని ఇలా ఒక ఫోక్తో ఇలా మనము స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బనానా ప్యూరీని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్క దానిగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నదే యూస్ చేయండి, అప్పుడు మనకు ఈజీగా కరిగిపోతుంది. అండ్ 1/4 కప్పు ఆయిల్ని యూస్ చేయాలి. 1/2 కప్పు కర్డ్ని యూస్ చేయండి. పెరుగు బాగా తీయగానే ఉండాలి, మరి పులిసినది యూస్ చేయకండి. సో ఈ విధంగా అన్నిటినీ ఇక్కడ 3 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసాం కదా, షుగర్, ఆయిల్ అండ్ అలాగే పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఒక జల్లెన్ని పెట్టేసి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. మీరు గోధుమ పిండి బదులు మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి దాదాపు అవాయిడ్ చేయండి. అది కూడా మనము మన ఇంట్లో తయారు చేసుకున్నదైతే హెల్తీగాని తయారు చేసుకునే విధంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా జల్లించుకోవాలి. పిండి ఏదైనా ఉండలు ఉన్నట్లయితే పక్కకు వేసేసుకోండి. సో ఈ విధంగా మనం అంతా పిండి జల్లించుకున్నాం కదా, నెక్స్ట్ ఇప్పుడు విస్కర్తో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, అంటే మనము ఎప్పుడు కూడా కేక్ చేసేటప్పుడు ఒకే రొటేషన్లోనే తిప్పుకోవాలి. సో ఈ విధంగా మనము రొటేట్ చేసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు కాంచి చల్లారబెట్టిన పాలని యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, సో దట్ కన్సిస్టెన్సీ అనేది మనకు తెలుస్తుంది. కేక్ బ్యాటర్ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత పర్ఫెక్ట్గా కేక్ అనేది తయారవుతుంది. సో ఈ విధంగా పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే 1 కప్పు పాలైతే పట్టాయి. సో మీరైతే ఎప్పుడైనా కన్సిస్టెన్సీ కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే చూసి వేసుకోండి. సో ఈ విధంగా నేను కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ బ్యాటర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. అది కూడా ఒకే రొటేషన్లోనే తిప్పుకోండి, సో దట్ ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో ఇలా బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి తయారైంది అంటే కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్లు. సో మీరు ఈ కేక్ ఫ్లేవర్ బనానా ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఉండకూడదు అని అంటే కాస్త వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ వెనీలా ఎసెన్స్ ఏమి యాడ్ చేయలేదు. ఇక్కడ నేను ఆప్షనల్గా ఫ్రూట్ అండ్ నట్స్తో ఉన్న బిస్కెట్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అందులో నట్స్ అనేసి బ్లూబెర్రీస్ ఇలా ఉన్నాయి. సో ఆ ఫ్లేవర్ కోసం అనేసి నేను ఇలా 3 బిస్కెట్స్ని కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కుదిరితే ఇందులోకి జీడిపప్పు ముక్కల్ని కానివ్వండి, బాదం ముక్కలు, పిస్తా పలుకులు అండ్ అలాగే చాకో చిప్స్, లేదు అని అంటే టూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు బ్యాటర్ని. సో ఇక్కడ నేనైతే ఆప్షనల్గా నా ఇంట్రెస్ట్తో నేను ఇలా తయారు చేసుకుంటున్నాను. సో ఈ విధంగా
మరి ఎక్కువగా కాకుండా లైట్గా కలుపుకోవాలి. సో దట్ అవి అలానే ఉంటాయి కాస్త క్రంచీగా. సో ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ని ప్లేస్ చేసుకొని ఆ బౌల్లో ఒక 3 కప్స్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో దట్ బేస్ అనేది మనకు బాగుంటుంది. సో ఈ విధంగా సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. సో దట్ మనకు కేక్ అనేది బాగా బేక్ అవుతుంది. మీరు ఆప్షనల్గా ఇసుకను కానివ్వండి, లేదంటే ఒక చిన్న బౌల్ అయినా పెట్టేసి వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా నేనైతే సాల్ట్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ దాకా మంటని మీడియంలో పెట్టుకొని ప్రీహీట్ చేసుకుంటున్నాను. అండ్ మీన్ వైల్ ఇప్పుడు కేక్ బౌల్ మీకు ఇంట్లో అవైలబుల్లో ఏదైతే ఉన్నాయో దాంతోనే చేసుకోవచ్చు. బట్ స్టీల్‌వి అయితే బెటర్. సో దట్ కేక్ అనేది బాగా బేక్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక స్టీల్ బౌల్‌కి ఆయిల్‌తో గ్రీస్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమైనా ఎక్సెస్ పౌడర్ ఉంటే పక్కకు రిమూవ్ చేయండి. ఇక్కడనైతే నేను ఎటువంటి బటర్ పేపర్‌ని అయితే యూజ్ చేయట్లేదు. ఆ తర్వాత ఇందులోకి మిక్స్ చేసుకున్న అంటే కేక్ బ్యాటర్‌ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ కూడా 3/4 దాకా ఫిల్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి లేదా 2 సార్లు ట్యాప్ చేయండి. అందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే రిమూవ్ అవుతాయి. సో ఈ విధంగా బౌల్లోకి కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రీహీట్ చేసుకుంటున్నాం కదా, దాన్ని ఒకసారి టెస్ట్ చేయండి. అది కాలుతున్నట్లయితే బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక చిన్న బౌల్ని వేసుకోండి. సో దట్ మనము దానిపైన మనం వేసుకున్న కేక్ బ్యాటర్ బౌల్ని పెట్టుకోవచ్చు. ఈ మౌల్డ్ని పెట్టుకున్న తర్వాత మంటని లోలో లేదా మీడియంలో పెట్టుకొని బాగా బేక్ చేసుకోవాలి. సో దట్ చూసారు కదా, ఒక 20 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ కేక్ అనేది ఈ విధంగా బేక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అండ్ అలాగే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. మనం తీసుకునే క్వాంటిటీ సైజుని బట్టి మనకు కేక్ అనేది రెడీ అవ్వడం ఉంటుంది. మనము కేక్ పెద్ద బౌల్లో పెడుతున్నాము అని అంటే అది కాస్త టైం అనేది పడుతుంది. ఒకవేళ చిన్న దాంట్లో పెడుతున్నాము అంటే ఆల్మోస్ట్ చాలా త్వరగా ఆల్మోస్ట్ ఒక 20-30 మినిట్స్లోనే కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడైతే నాకు 35 మినిట్స్కి కేక్ రెడీ అయిపోయింది. సో ఈ విధంగా ఒకసారి నైఫ్తో చెక్ చేసుకున్నాను, కేక్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత కేక్ బౌల్ని పక్కన పెట్టి కూల్ చేసుకోవాలి. కూల్ చేసుకున్న తర్వాత నైఫ్తో సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పైన ఇలా పెట్టారంటే కేక్ ఈజీగా ఉడిచేస్తుంది. సో చూసారు కదా, మనకు ఎటువంటి బటర్ పేపర్ అవసరం ఉండదు. సో మీరు కూడా నేను చెప్పిన చిట్కాని ఫాలో అయ్యి కేక్ని ప్రిపేర్ చేయండి. చూసారు కదా, మనం కట్ చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది ఎంత పర్ఫీగా కేక్ అనేది రెడీ అయిపోయిందో. వీట్ ఫ్లోర్తో కూడా మనము ఇలా పర్ఫీగా ఉండే కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా యాజ్ వెల్ యాజ్ హెల్తీగా ఉండి ఎగ్లెస్ బనానా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసి ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్, బై బాయ్.